యోబు గ్రంథం 39వ అధ్యాయం. అది లేచినప్పుడు 18 నుంచి చదువుతున్నాను. అది లేచినప్పుడు గుర్రము దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడతవలే అది గంతులు వేయినట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు వానిని వెక్కిరించి భీతి నొందకుండా ఉండును. ఖడ్గమును చుచి వెనుకకు తిరగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లములను దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొనును. దూరము నుండి యుద్ధ వాసనను తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటము యుద్ధ ఘోషను విని అది వినును. మనం కావాలనుకున్నా, అవుననుకున్నా, వద్దనుకున్నా, కావాలనుకున్నా, ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మన ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకున్నామో ఆ రోజే మనం ఒక యుద్ధంలో కాలు పెట్టాం. అది ఆత్మీయ యుద్ధం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారం మనం ఒక ఆత్మీయ యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఒక ఆత్మీయ యుద్ధ వాతావరణం. ఎలాంటి యుద్ధ వాతావరణం అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము శరీరధారులమై నడుచుకొనుచునను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయున్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. 3వ అధ్యాయము 16వ వచనం, 15-16 మొదటి పేతురులో మనం చదివినప్పుడు ఏమంటే, సిద్ధపాటు గురించి ఉంది. మన సిద్ధపాటు దేనికి అంటే, క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి. ఏంటి క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్న అంటే, శరీరానుసారముగా ఉండే యుద్ధము కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఒక యుద్ధము. ప్రతి ఆలోచన, క్రీస్తు జ్ఞానానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రావటం. చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చేటప్పుడు అవతలోడు కొట్టు అని చూస్తుంటాడా? చూస్తూ ఉండడు. సాతాను ఎవరైతే యాక్టివ్గా వాడి